దిగులనేది ఒక ఆకలితో ఉన్న ప్రాణి లాంటిది. దానికి ఎంత ఆహారం పెట్టినా తినేస్తూనే ఉంటుంది. ఇంతకీ నీ దిగులు దేని గురించి? ఒకవేళ మనిషి చేతిలో ఏదైనా ఉందంటే అది కేవలం కర్మ చేయటం మాత్రమే. అందుకని కర్మలు చేయటంపైనే దృష్టుంచాల్సి ఉంటుంది, ఫలితం పైన కాదు. అలాగే మనిషి అన్ని పరిస్థితులకి తనని తాను సిద్ధంగా ఉంచుకోవాలి. ఇక శాశ్వత సత్యం ఏవైనా కలలకి లేదా సంకేతాలకి అర్థం తెలియనప్పుడు వాటిని ఆ రామయ్య మీద వదిలేయటమే మంచిది. ప్రతి సమస్య మొదట అత్యంత జటిలంగా, దుర్లభంగా అనిపిస్తుంది. ఒకవేళ మనసులో నమ్మకం, సహనం ఉంటే అప్పుడు అన్ని సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. కానీ ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి, ఆ సమస్యల్లో మనం కొట్టుకుపోకూడదు, ఓడిపోకూడదు. ఈ విశ్వాసం ఉండాలి. భగవంతుడి సన్నిధిలో ఆలస్యం అవ్వచ్చు, కాని చీకటి ఉండదు అని.